ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ గురు భరత్ భూషణ్ శ్రీ ముదికొండ గోపికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఈ మధ్య కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్ది కాలంలోనే ఆర్థికంగా చాలా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి డబ్బు సంపాదించడం ఎలా? డబ్బు విషయంలో కొంతమంది తొందరగా ఆర్థికంగా చాలా త్వరగా స్థిరపడిపోతూ ఉంటారు. అలా అందరూ స్థిరపడాలంటే ఏం చేయమంటారు? అంటే ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ధనం మూలం ఇదం జగత్. ఇది మనకు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్. కొన్ని ఎట్లా ఉంటాయంటే అవి హాట్ టాపిక్, ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్. ఇప్పుడే కదా ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పటికీ హాట్ టాపిక్ అవుతుంది. డబ్బు సంపాదించడం ఎలా అన్నది కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే ఇది ఆర్టికల్ కూడా రాయటం జరిగింది 10 ఏళ్ళ కింద. ఇది రీసెర్చ్ సబ్జెక్ట్, ఊరికే చెప్పడం కాదు. దీని వెనకాల సక్సెస్ థియరీ ఉంది, వాళ్ళకి ఉపయోగ టిప్స్ కూడా ఉంటాయి. సో ఈ డబ్బు సంపాదించడం 2 రకాలుగా ఉంటాయి. కొందరేమో అసలు సంపాదనే ఉండదు, అంటే కూలీ నాలి చేసుకుంటే ఇక ఆ లెవెల్ వాళ్ళకి అట్లాగే ఉంటాయి. ఇది ఒక కేటగిరీ. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు ఉంటే వాళ్ళది సమస్య లేదు. ఈ రెండింటి మధ్యలో వాళ్ళు ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం కానీ ఉద్యోగం చేసుకొని బాగా సంపాదించి ఇల్లు మెడలు కట్టుకొని హ్యాపీగా ఉంటారు. ఈ 2 రకాలుగా ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. చూసుకోండి, 90% టెన్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు? బాగా డబ్బు సంపాదించి స్థిరపడతారు. అయితే దీని ఫార్ములా ఏమన్నా ఉందా? అసలు డబ్బు సంపాదించాలా అన్నది జనరల్గా అందరికీ వస్తుంది. దాన్ని మనం బోర్డు మీద తీసి నేను ఉదాహరణతో పాటు చెప్తాను. ఓకే గురుగారు. సో శుభశ్రీ, ఇప్పుడు మనం ప్రేక్షకులు చూపిద్దాం డబ్బు సంపాదించాలా అని చెప్పాను. సో ఇన్కమ్ అండ్ గ్రోత్ ఎట్లా ఉండాలి? ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. ఇన్కమ్ ఎట్లా గ్రోత్ అవుతుంది, నాకు ఇంకా 10,000 ఇంకా ఎట్లా పెరగాలి చాలా అనుకుంటారు. సో ఇది ఒక ఇంటర్నేషనల్ థియరీ, న్యూమరాలజీ సంబంధించింది. యూఎస్లో ఇట్స్ కాల్డ్ ఇంటర్నేషనల్ థియరీ, హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ అన్నది పెద్ద థియరీ. అంటే మనం కొంచెం పాశ్చాత్యం చెప్తే కనుక ఎక్కదు, ఇది మన దగ్గర కూడా ఉంది. అందుకే డబ్బు సంబంధానికి లింకప్ ఉంది. 2 కనుక లింకప్ చేసుకుంటే ఆ థియరీ ఏం చెప్తుందంటే మన సంపాదనలో ఒక ఎగ్జాంపుల్ 10,000 రూపాయల వరకు మంత్లీ ఇన్కమ్ ఉంది. అది చిన్న వ్యాపారం కావచ్చు, లేదంటే ఓ శాలరీ కూడా కావచ్చు. ఈ 10,000 ఏం చేస్తారు? ముందు 7,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఎవ్రీ మంత్. ఏమైతే ఇంట్లో సరుకులు అనుకోవచ్చు, అద్దెలు, రెంట్లు, ఏటు అన్నీ అయిపోతాయి. ఇట్స్ కంపల్సరీ. ఆ తర్వాత ఇంకో 2,000 ఉంటాయి. ఇది పిల్లల ఫీజులు, లేదా చిట్ ఫండ్స్, బ్యాంక్ సేవింగ్స్, లేదా హెల్త్కి సంబంధించి ఇంకేవో ఉంటాయి. ఇవన్నీ అయిపోయి 9,000 అయిపోయింది అప్పటికే. ఇక మిగిలి ఇంకొక 500 మిస్లీనియస్ చిన్నవి, ఏదో చిల్లర రోజు 5-10 ఖర్చు పెట్టుకుంటాం బయటకు వెళ్ళినప్పుడు. ఇంకో 500 ఖర్చు అయ్యింది. ఇక్కడికి అన్నీ అయిపోయాయి కదా. టోటల్ హౌస్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, మెడికల్ మొత్తం, ఇన్సూరెన్స్లు, పాలు అన్నీ అయిపోయి చివరికి ఇంకా ఈ 9,500 పోతే ఇంకొక 500 మిగిలింది. ఎవ్రీ మంత్ మిగులుతుంది. ఇదేమైంది? మనకు ఇన్కమ్లో సర్ప్లస్ ఇన్కమ్. ఇది అవసరం లేదు మనకి. అక్కడ థియరీ ఏం చెప్తే, ఇంటర్నెట్ థియరీ జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ అంటుంది. ఇది మీ డబ్బు కాదు, ఇంతవరకు మీదే, మీరు కష్టపడ్డారు, ఇంతవరకు ఇదంతా అవసరం, నీడు. ఈ చివరి మీద 500 ఉంటుంది కదా, ఇది మీది కాదు, గివ్ ఇట్ ఆఫ్ అంటుంది. మళ్ళీ ఇదే అందాం అనుకోండి, మళ్ళీ దీంట్లో ఇంకోటి ఆఫ్ ఏంటని, ఈ 500లో కూడా 0.5%, 50% ఎంత వస్తుంది? 250. ఇది కూడా కాదు. ఈ మిగిలిన 500లో కూడా లాస్ట్ 50%, 250 రూపీస్, ఇది మీది కాదు. దీన్ని ఏం చేయాలి? మనీ థియరీలో ఆ 250ని మనం ఎవరికొవరికి దానం చేయాలి. దానాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు? జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ అంతే. అంటే గివ్ ఇట్ ఆఫ్ అంటే తీసుకుని రోడ్డు మీద సముద్రంలో పడేయటం కాదు. వెళ్ళి భక్తి పరులు అయితే తిరుపతి వెంకట స్వామి హుండీలో డబ్బులు వేస్తారు, లోకల్ హుండీలో కూడా. లేదు, కొంతమంది ఏం చేస్తారు, హుండీలు అందరూ వేస్తారు కదా అని చెప్పి పక్కన ఉన్న పూర్ స్టూడెంట్స్ అంటే పుస్తకాలు కొనిస్తారు, లేదా కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, దైవపహతులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వచ్చు. మీరు ఏ విధంగా దానం చేస్తారో తెలుసు, అన్నదానం చేస్తారో, వీళ్ళకి చేస్తారో, పూర్ పీపుల్కి మీరు సర్వ్ చేయాలని చెప్తుంది. ఇది మా ఎంజీకే ఫౌండేషన్ కూడా ఉంది. ప్రతి న్యూమరాలజీ క్లాస్లో ఈ టాపిక్ వస్తుంది. మా స్టూడెంట్స్ 2,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ పని చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. 60% నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఈ ఫామ్లో బాగా పనిచేసి మా ఇన్కమ్లు పెరిగాయి అంటున్నారు. అందరూ దానాలు ధర్మాలు చేసుకున్నారు. ఈ ఫామ్లో ఒక స్వామీజీకి చెప్పినప్పుడు, ఇప్పుడు మన 10 నిమిషాల ఎపిసోడ్లో చెప్పబోయేది 10 నెలలు కూర్చోబెట్టి నేను వాళ్ళకి మొత్తం ప్రవచనాలు చెప్తే ఎంత టైం పడుతుందో మీరు ఒక 2 పేజీలో లేదా ఒక ఎపిసోడ్లో చెప్పారండి ఆయన. వాళ్ళు పెద్ద వాళ్ళు ఏం చెప్తారు? మీకు ఎక్కువైన డబ్బుని దానం చేసుకోండి, లేదా ట్రస్ట్లు ఉంటే ట్రస్ట్కి దానం చేయండి, ఒక ఆశ్రమం దానం చేయండి చెప్తారు. దానం చేసుకోమని చెప్తారు, చారిటీ. సో ఇక్కడ అదే చారిటీ మనం చెప్తున్నాం. సింపుల్గా ఏంటంటే 250. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందో క్వశ్చన్ వేసుకోవాలి, ఎప్పుడైనా కేడించి వేలించాలి. ఆల్రెడీ ఐ మెన్షన్డ్ ఎవ్రీథింగ్. మీకు ఇంటి ఖర్చులు ప్రాబ్లం లేదు, మీ స్కూల్ పిల్లలకి లేదు, ఫ్యూచర్ లేదు, సేవింగ్స్ A to Z అన్నీ వచ్చాయి. చివరికి మీరు 500లో కూడా ఇంకా 50%, 250 వచ్చింది. ఇప్పుడు ఈ 250ని దానం చేసుకుంటే ఏం జరుగుతుంది? మామూలుగా మనం లెక్క పెట్టే నోట్లు అంటాం, కానీ దీని ఎనర్జీ అంటారు యూనివర్సల్. దాంట్లో ఈ 250 ఎవరికైతే మీరు ఇట్లా ఇచ్చేసారో పైన సీసీ కెమెరాలు ఉంటాయి, ఏవి పైవి కనపడని కెమెరాలు ఉంటాయి. అరే ఈయన ఏదో హెల్ప్ చేస్తాడు, చిత్ర రాసుకుంటాడు, సో అండ్ సో డేట్ 250 రూపీస్ ఇచ్చేసాడని. సంవత్సరం తిరిగేటప్పటికి 10 times దీనికి, అంటే 2,500 తిరిగి మళ్ళీ మనకు వస్తాయి. మన పైకి ఇప్పుడు నిజానికి దేవుడి గుళ్ళో పోయి దేవుడికి నేను ఇచ్చాను, దేవుడు దానం చేస్తే కాదు, ఎవరికో దానం చేశాను కాదు, దేవుడికి ఇవ్వటం అంటే మళ్ళీ తిరిగి తీసుకోవటం. దేవుడికి ఇచ్చేంత గొప్పడు మనం కాదు.
కాబట్టి 250కి ఇంటూ 10 2500 వచ్చేస్తాయి. సపోజ్ ఈ 5000 కనుక 5 లక్షలు అయితే ఇయర్లీ బిజినెస్ 5 లక్షలు, దాంట్లో 2.5 లక్షలు సంవత్సరానికి ఇచ్చేస్తారు. 2.5 లక్షలు ఇంటూ 10 టైమ్స్ 2.5 crores వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం 10 రెట్ల ఇన్కమ్ వీళ్ళకి వెనక్కి వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ మనీ థియరీ. ఇది ఎంతవరకు కరెక్ట్, సైంటిఫిక్ ఎట్లా చూపించవచ్చు, క్రాస్ క్వశ్చన్స్ మనమే వేసుకోవాలి. ఇది నిజమా, ఇది వాస్తవమా, జరుగుతుందా అనుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఏదైతే మనం వింటూ ఉంటామో, అతను నోబెల్ ప్రైజ్ ఎవరు పెట్టారో ఆ రిచ్ పర్సన్ బ్యాంక్లో 3,000 కోట్లు వేసేసి దాన్ని ఎఫ్డి చేస్తే మనకి ఆ ఇంట్రెస్ట్ని పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లాగే మన ఇక్కడికి వస్తే రామానాయుడు అందరూ తెలుసు, ఏది ప్రొడ్యూసర్, ఆయన వృద్ధాప్య ఆశ్రమాలు కడతారు. అక్కినే నాగేశ్వరం అందరికీ తెలుసు, సినిమా యాక్టర్. ఆయన ఏం చేస్తారు, 5వ తరగతికి ఆయన చదువుకుంది, ఆ తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ అని నేర్చుకున్నాడు. సరే నాలాగా ఏ పెదవేచలు ఉండకూడదని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో యూనివర్సిటీస్కి గుప్తదానం 1-2 తెలుసు, గుడివాడ, మిగతా తెలియదు మనకి. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం 25,000 డొనేషన్ ఇచ్చాడు. ఏం సార్ 25,000 అట్లా చెప్తుంటే, ఈ రోజుల్లో కాదు, ఇప్పుడు చిరంజీవులు వచ్చి 5 కోట్లు 6 కోట్లు కాదు, ఆ రోజుల్లో 50,000 1 lakh వచ్చిన రోజుల్లో 25,000 ఒక్కొక్క యూనివర్సిటీకి ఆయన ఇచ్చేవాడు. రామానాయుడు వృద్ధాశ్రమాలకు ఇస్తున్నారు. అట్లాగే మనకు వచ్చిన ఇన్కమ్ లో కొంత దానం చేయడం వల్ల. ఇప్పుడు లేటెస్ట్ డైలాగ్ ఏమిటి, మనం వచ్చిందంతా ఉంచేసుకుంటే ఏమవుతుంది, లావ్ అయిపోతాం. లేటెస్ట్ డైలాగ్ కోస్తా మనం ఇవ్వాలని చెప్తుంది ఒక హీరోయిన్ సినిమా, లేటెస్ట్ మహేష్ బాబు సినిమా, అందరికీ తెలుసు. దాని అర్థం ఇదే అనమాట. సో ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఇట్లా దానాలు చేసిన వాడికి ఏమైనా వస్తుందా? ఇంతకీ తిరుపతి వెంకన్న ఫామ్లో కూడా ఇదే, ఊరికే ఇయ్యరు, దేవుడికి ఎట్లా కూడా స్వార్థం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ 10 crores టర్న్ ఓవర్ వచ్చింది, ఈసారి 10 కన్నా ఎంత దాటితే దాంట్లో 10% ఉండేలేస్తా అంటారు. అది ఏ స్థానందుకు వచ్చిందా వాళ్ళ బిజినెస్ పక్కన పెడదాం. సపోజ్ వాళ్ళకు 15 crores వచ్చింది, ఎక్స్ట్రా 5 crores, ఆ 5 crores 10% కట్టలు తీసి తిరుపతి ఉండేలేస్తారు. మన బోటోళ్ళు అంటే నా బోటోళ్ళు మటుకు మనంత కట్టలు బిజినెస్ లేదు కాబట్టి 100-200 ఉండేలేసి వస్తాం. ఉన్న విషయం చెప్పాలి కదా. సో మరి వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, అక్కడ ఈయన బిజినెస్ పెరుగుతుంది. ఆయనకు ప్రాబ్లం ఉంది కదా, అప్పుల ప్రాబ్లం ఉంది ఆయనకి. సో ఇట్లా అక్కడ కూడా అదే వస్తుంది. చాలామంది గుళ్ళలో వేసేది కూడా ఊరికే వేయరు వాళ్ళు. ఇల్లు కట్టుకోవాలనో, ఇల్లు అయితేనే అమ్మాయి పెళ్ళి అవుతుంది చేసుకోవచ్చు, ఇవన్నీ అందుకే దాన్ని ముడుపులు అంటారు అని వేస్తుంటారు. సో తిరుపతి ఇంటికి ఇదే ఫామ్లో ఉంది, ఇంటర్నేషనల్ ఇదే ఫామ్లో ఉంది, రామాయణ వాడుకున్నారు. ఈ రోజులో అన్నిటికంటే లేటెస్ట్ కార్పొరేట్ లెక్చర్ చెప్పాలంటే ఏదైతే బిల్గేట్ ఉన్నాడో అందరికీ తెలుసు, అతను 2,000 కోట్లు తీసి, ఇప్పుడు చైర్మన్ కాదైనా రిజైన్ అయిపోయాడు, 2,000 కోట్లు కార్పస్ ఫండ్ పెట్టేస్తారు. పెట్టి అది ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్, అందరికీ యూనివర్సిటీలో ఎక్కడన్నా కూడా మనకు పేదవాళ్ళు ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం పెట్టారు. ఇమీడియట్గా వారన్ బఫెట్ ఇంకోత 3,000 కోట్లు ఆ చార్ట్ ఫండ్ దాంట్లో చారిటబుల్ ట్రస్ట్లో వేశారు. ఇప్పుడు ఆ ధనం అంతా కూడా పేదవాళ్ళకి ఉపయోగం అవుతుంది. అంటే 2 రకాల ఉపయోగాలు ఏంటంటే, మనకు ఎక్కువ అయిన దాన్ని తోటి మానవులు కనుక సహాయం చేస్తే, అది పైన సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరాలుగా తిరిగి వచ్చేసి మన ఇన్కమ్ పెరుగుతుంది. ఇది 100% కాదు, 1000% ఇట్లా పాజిటివ్ ఉంది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదు. దీంట్లో మటుకు సక్సెస్ గ్యారంటీ. మనకు కనీసం ఆత్మతృప్తి ఉంటుంది కదా, ఉన్నదంతా మంది. అంటే ప్రకృతి మీరు చూడండి, చిన్న చెట్టుకు చిన్న మగ్గు నీళ్లు పోస్తే మనకు కాయలు, ఆకులు, మన అరిటాకులు, మామిడాకులు అని మనకు ప్రకృతి రిటర్న్ ఇస్తుంది. ఒక్క మనిషే రిటర్న్ ఇయ్యరు. అంటే స్వార్థం మొత్తం మనకే కావాలనుకున్న వాళ్ళు, ఇందాక చెప్పే కదా, కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇది కనుక చేస్తే వెల్త్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, సొసైటీలో పొరవడు. అంటే దీంట్లో మారల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది. ఈ పద్ధతి మనం చెప్తాం. అయితే గురుగారు, ఒక వ్యూవర్ కూడా మనకి మెసేజ్ చేయడం జరిగింది. పద్మావతి వారు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఆవిడకి వచ్చిన జీతంలో ఆవిడ దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం దానాలు ఎందుకు, హుండీలో డబ్బులు ఎందుకు వేయటం వేస్ట్ అని అనే వ్యక్తి అంట. అంటే దీనికి సొల్యూషన్ ఏమైనా చెప్తారా అనేసి మెసేజ్ చేశారు. అందుకే ఇందాక చెప్పాను, హుండీలో కూడా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చింది. అవును గురుగారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో తేడాలు ఏమిటంటే, ఇంకోటి ఏంది, నా జీతంలో ఆవిడ పద్మావతి గారు, హస్బెండ్ శాలరీ కాదు, ఇంకెవరిదో కాదు. సో ఆవిడ శాలరీకి ఆవిడకి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఖర్చు పెట్టుకుని ఉంటుంది కదా, దుబారా చేయట్లేదు, మిస్యూజ్ చేయట్లేదు. సో ఆమె ఉండి లేయచ్చు, ఇంకెవరికైనా దాన ధర్మాలను చేయొచ్చు. ఆమెకు అది ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఒక తృప్తి అనమాట. మనం అట్లా వేయడంలో షీ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ఇక్కడ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ కమర్షియల్గా ఆలోచించి అసలు ఆ గుళ్ళో పెట్టడం అనిపిస్తున్నారు తత్వం కొంత ఉంటుంది. అంటే మనం కష్టపడి సంపాదిస్తున్నాం, దీనికి ఎవరు కుంటివాడు గుడ్డివాడు వేయటం ఎందుకు, రేపొద్దున మన నా కాలిరితే ఎవరిని ఇస్తారా అంటే మనం క్రాస్గా నెగిటివ్గా ఆలోచిస్తే ఇవన్నీ నెగిటివ్గా ఉంటాయి. సో బహుశా ఈ టైప్లో ఆయన చేస్తే మనం కష్టపడి సంపాదిస్తాం కాబట్టి ఎవరికి దానాలు ధర్మాలు చేయొద్దు, ఎవరు సాయం చేయొద్దు, రేపొద్దున మనకైతే ఎవరు ఇవ్వరు అని కొన్ని లెక్కలు వేసుకుంటారు. స్టింజీగా ఉంటాయి ఇవన్నీ. బహుశా ఈయన తత్వం అది ఉంది. ఇప్పుడు ఆవిడకి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, సరే మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, కొన్ని ఎందుకంటే లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్, లైఫ్ అంటేనే కాంప్రమైజ్, లైఫ్ అంటేనే కొన్ని లౌక్యం నేర్చుకోవాలి. లౌక్యం అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, పద్మావతి లాంటి వాళ్ళు కూడా ఆయన ఎదురుగుండా వేస్తేనే మీకు గొడవలు వస్తున్నాయి కదా, ఆయన తెలియకుండా దాన్ని ఏమంటాను
గుప్త దానం అంటాం. గాంధీజీ ఏమంటాడు, మీరు కుడి చేతిని కనుక దానం చేస్తే ఎడం చేతి కూడా తెలియదు అంటారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారు, దీన్ని ఇంకో నెగిటివ్కి వెళ్ళిపోయి 10 రూపాయలు ఎవరికైనా దానం చేస్తే 10,000 రూపాయలు పెట్టి టీవీ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరి దానం చేసని పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో దానికి ఫలితం రాదు. దీన్ని అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకోవద్దు, పబ్లిసిటీ తీసుకోవద్దు, నిజాయితీగా గుప్తదానం చేసుకొని తెలియకుండా చేస్తుంది. అప్పుడు ఇక్కడ ప్రమాదం ఉండదు. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత తెలిసింది అనుకోండి, దొంగతనం అయితే కాదు కదా, దోచుబడి పుట్టింటి పంపట్లేదు చెప్పొచ్చు. కాబట్టి టైమింగ్ అయితే షీ కెన్ ఎస్కేప్. అంటే లౌక్యంగా హస్బెండ్ లేనప్పుడు ఆయన ముందు కాకుండా ఇవ్వాలి. చాటుమాటుగా చెడు పనులు చేస్తే తప్ప కానీ ఒక మంచి పని చేయటం ఏం కాదు. ఇట్లాగే ఇప్పుడు ఈయనకి గుడిలో పోటీ మిషన్ పోతే అప్పుడేం చేయాలి, ఇద్దరు గుడికి వెళ్తున్నారు, నేను రానిపోమంటాడు హస్బెండ్, అప్పుడేం చేయాలి, మీరు నేనే పోతాను అంటే నీకు హస్బెండ్ అంటే లెక్కలేదా, ఎందుకంటే పతియే దయం అని ఒకటి ఉంది కదా, ఈయనకి ఫీలింగ్ ఉంటుంది. అప్పుడేం చేయాలి, కలిసి వెళ్ళే బదులు ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వీడు విడిగా వెళ్ళిపోయి గుడికి వెళ్ళి రావాలి, ఆయనతో పెట్టుకోకూడదు. ఇవన్నీ చిన్న చిన్నవి మనం డే టు డే లైఫ్లో ఈ కాంప్రమైజ్ లౌక్యం నేర్చుకుంటేనే ఈ సంసారాన్ని బండి సాఫీగా వెళ్తుంది. దిర్ ఆల్ సింపుల్, అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద సమస్య కాదు వాళ్ళు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్లో కూడా ఒక ముఖ్యమైన విషయం గురించి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.